అగ్నిదేవా, గుర్తు చేసుకో, మన బాంధవ్యాన్ని గుర్తు చేసుకో. నేను నీ భక్తుణ్ణి, నేను నీ మిత్రుణ్ణి, నీకు నాకు ఎటువంటి వైరము లేదు. పైగా ఖాండవ దాహాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ఖాండవ దాహంలో నీ ఆకలి తీర్చిన వాణ్ణి నేను. నాకు పాపం వస్తుందేమో అని భయపడ్డా. కృష్ణ పరమాత్మ అన్నాడు, ఏం పర్వాలేదు, ఇది అగ్నిదేవుడికి ఆహుతి. అప్పుడు ఆ ఖాండవ దాహాన్ని చేసి నిన్ను తృప్తిపరిచిన వాణ్ణి, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ ఉన్నా. నువ్వు ఇలా నీ మామగారి వైపు ఉండి సైన్యాన్ని నాశనం చేయటం ఏమీ బాగలేదు, ప్రార్థన చేశాడు. అయినా అగ్నిదేవుడు విజృంభిస్తూ ఉన్నాడు. ఇక అర్జునుడు ఏమాత్రము ఆలస్యం చేయకుండా, నేను ఇప్పటి వరకు చేసిన ఒక తప్పు ఏమిటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఆయన్ని స్మరణ చేయలేదు. ఇక ఇప్పుడు ఆయన్ని స్మరణ చేస్తే దారికి వస్తాడు. వైకుంఠవాస నమవు మృదుమందహాస నమవు అని ఆ వైకుంఠవాసుణ్ణి స్మరణ చేసి నారాయణ నారాయణ నారాయణ, ఒకసారి నారాయణ మంత్రాన్ని మనస్సులో అనుకున్నాడు. నారాయణ మంత్రాన్ని అనుకోగానే ఆ బాణంలో నారాయణాస్త్రాన్ని ఆవహింపజేశాడు.